ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ప్రభుత్వంతో వరుసగా చర్చలు జరుపుతున్నాయి. మంత్రులతో సమావేశాలు కూడా జరుపుతున్నాయి. ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి సమస్యలు తీరే విధంగా వారికి అనుకూలంగా నిర్ణయాలు వస్తాయని అందరికి ఆశలు కూడా కలిగాయి. కానీ రోజులు, వారాలు గడుస్తున్నా ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తి ఇప్పుడు ఉద్యమ దశకు చేరుకుందా? ఉద్యోగులు ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా ఆగస్టు 15ను ఎందుకు డెడ్ లైన్గా ప్రకటించారు? అసలు ఉద్యోగ సంఘాలు కోరుతున్న చిన్న చిన్న ఆర్థిక సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోతోంది? ప్రభుత్వం ఎందుకు పదే పదే ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పట్టించుకోవడం లేదు? ఈ మొత్తం పరిణామాలను ఒకసారి విశ్లేషిద్దాం. ఇలాంటి సమస్యలపైనే నిన్ననే ఒక వీడియో చేయడం కూడా జరిగింది. శనివారం జరిగింది ఏపీజేసీ కార్యవర్గ సమావేశంలో అలపర్తి విద్యాసాగర్ అధ్యక్షతన చర్చిన అంశాలను గురించి. ఇప్పుడు ఆదివారం బొప్పరాజు వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన ఏపీజేసీ అమరావతి సమావేశంలో చర్చించిన అంశాలు, ఆదివారం జరిగిన ఆ సమావేశంలో వారు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను చర్చించేందుకు ఏపీజేసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం ఆగస్టు 2వ తేదీ ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగింది. సమావేశానికి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సెక్రటరీ జనరల్ పరిశెట్టి దామోదరరావు, ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణిపేరరాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, వివిధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణపై ఏపీజేసీ అమరావతి సెక్రటేరియట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వ్యక్తం చేసిన అసంతృప్తికి ప్రధాన కారణం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. జూలై 10, 11వ తేదీల్లో ఆర్థిక, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రులతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, జేఏసీ ప్రతినిధులు 2 రోజుల పాటు చర్చలు జరిపారు. జూలై 22న మంత్రివర్గ ఉపసంఘంతో అన్ని ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశమయ్యాయి. ఈ సమావేశాల తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటిస్తుందని ఉద్యోగ సంఘాలు భావించాయి. కానీ ఆ సమావేశాలు జరిగి ఇప్పటికి 12 రోజులైనా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క అధికారిక ప్రకటన కూడా వెలువడకపోవడంతో ఉద్యోగుల్లో, పెన్షనర్లలో నిరాశ పెరిగిందని నాయకులు పేర్కొంటున్నారు. జూలై 22వ తేదీన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం తర్వాత ఆ సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఆ రోజు విలేకరుల సమావేశంలో మంత్రులు చెప్పారు. అసలు ఈ సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారా లేదా? తీసుకువెళితే 12 రోజులైనా ఇప్పటివరకు ఆ సమావేశంలో ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం నుండి లేదా సీఎం గారి నుండి ఎలాంటి స్పందన ఎందుకు రాలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఏపీజేసీ అమరావతి నాయకుల అభిప్రాయం ప్రకారం అసలు సమస్య చర్చలు జరిగాయా లేదా అనేది కాదు. ఒకసారి అన్ని యూనియన్లతో చర్చలు జరిగిన 12 రోజుల తర్వాత కూడా కనీసం కొన్ని నిర్ణయాలపైనైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది వారి అసలు సమస్య. ఉద్యోగులు, పెన్షన్ల సమస్యల పట్ల చర్చలు జరిగాక కూడా సీఎం గారు ఎందుకు స్పందించడం లేదని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఉద్యమ సన్నద్ధత సభలను ఏర్పాటు చేసుకుంటున్న దశలోనే చర్చలకు పిలిచి, ఆశలు కల్పించి, సభలను వాయిదా వేయించి తర్వాత కాలయాపన చేయడం వల్ల ఉద్యమాన్ని కావాలనే పక్కదారి పట్టిస్తున్నారనే భావన ఉద్యోగులు, పెన్షనర్లలో బలపడుతోందని ఏపీజేసీ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలకు, అలాగే ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ఇచ్చిన నినాదానికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితికి చాలా తేడా ఉందని వారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క ఉద్యోగుల నుండి నాయకులు తిట్ల వర్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల వరకు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడిందని వారు అంటున్నారు. 2024 జూన్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం 25,000 కోట్లకు చేరుకున్నప్పటికీ సీఎం గారు మాట్లాడకపోవడం న్యాయం కాదని వారు వాపోతున్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత కాదా అని బొప్పరాజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్కు లక్షలాది రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత 6-7 సంవత్సరాలుగా బకాయిలు రాను రాను పేరుకుపోతున్నాయని ఆయన అంటున్నారు. కొంత సొమ్ము అప్పుడప్పుడు చెల్లించినప్పటికీ ఇంకా వేల కోట్ల రూపాయలు పెండింగ్లోనే ఉన్నాయని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారు గతంలో అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలివేసిన మొత్తం 20,637 కోట్ల రూపాయలు. దానిలో 7,230 కోట్లను విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 1,030 కోట్లు జనవరిలో విడుదల చేసింది. మరో 6,230 కోట్లు ఆ తదుపరి విడుదల చేశారు. ఆ తర్వాత మరో 1,100 కోట్లను 2018 జూలై, 2019 జనవరి డిఏడిఆర్ బకాయిల చెల్లింపులకు విడుదల చేశారు. రిటైర్మెంట్ బకాయిలకు కూడా 7,000 కోట్లకు పైగా చెల్లించినట్లు యూనియన్లే చెప్తున్నాయి.
అయినప్పటికీ ఇంకా అతిపెద్ద బకాయిలైన 11 పిఆర్సీ బకాయిలు, 230 నెలలకు పైగా డిఏడిఆర్ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలానే ఉండిపోయాయని వారు వాపోతున్నారు. మేము ఉచితాలు, బోనసులు అడగడం లేదని, చేసిన పనికి ఇవ్వాల్సిన చట్టబద్ధమైన సొమ్మునే కదా మేము అడుగుతున్నదని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బోనసులు కూడా ఇస్తున్నారని, అసలు కేంద్రమే కొన్ని శాఖల ఉద్యోగులకు బోనసులు ఇస్తున్నదని, కానీ మేమేమీ అలాంటివి అడగడం లేదు కదా అని బొప్పరాజు ఈ సందర్భంగా ప్రశ్నించారు. వీటికి తోడు జీతాలు, పెన్షన్ చెల్లింపులు సక్రమంగా జరగడం, గత నవంబర్ నుండి ఒక డిఆర్ను జీతాల్లో కలపడం, చైల్డ్ కేర్ లీవ్ను ఎప్పుడైనా వాడేందుకు జీవోను విడుదల చేయడం, ఒంటరి పురుషులకు కూడా వర్తింపజేయడం, సిపిఎస్ వారికి ఓపీఎస్ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, 62 సంవత్సరాల పదవీ విరమణ వయసును ఇంకొందరికి వర్తింపజేస్తూ జీవోలు జారీ చేయడం, వందలాది మందికి ఒకేసారి పదోన్నతులు కల్పించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేడర్ రీఆర్గనైజేషన్ చేపట్టడం, ఒప్పంద ఉద్యోగులకు సర్వీసును మరో ఏడాది పాటు పొడిగించడం, అంగన్వాడీలకు కొన్ని సదుపాయాలు కల్పిస్తూ జీవోలు జారీ చేయడం వంటి చర్యలను వారు స్వాగతిస్తున్నప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన ఆర్థికేతర అంశాలు 30 వరకు ఉన్నాయని వారు చెప్తున్నారు. మొన్న జరిగిన ఏపీజేఏసీ అమరావతి సమావేశంలో ప్రధానంగా 12 పిఆర్సీ అంశం గురించే ఎక్కువ చర్చ జరిగింది. 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ 8 సంవత్సరాలుగా ఇంకా పాత పిఆర్సీని కొనసాగించడం న్యాయం కాదని వారు అంటున్నారు. పిఆర్సీతో పాటు మరో ప్రధాన డిమాండ్ అయిన ఐఆర్పై కూడా తీవ్ర చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని, మంచి పిఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, గత సంవత్సరం అక్టోబర్లో జరిగిన యూనియన్ల సమావేశంలో కూడా సీఎం గారు పిఆర్సీ, ఐఆర్ సంగతి నాకు వదిలివేయండి, నేను చూసుకుంటానని అన్నారు. కానీ సీఎం గారు అలా చెప్పి ఇప్పటికీ 8 నెలలు దాటుతోంది. అయినా ఎలాంటి ముందడుగు పడలేదని వారు వాపోతున్నారు. ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సిన డిఏలను, డిఆర్లను 2.5 ఏళ్లుగా చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులపై ధరల భారం నేరుగా పడుతోందని, పెండింగ్లో ఉన్న డిఆర్లను వెంటనే మంజూరు చేయాలని, వాటి బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని వారు ఈ సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపుల అంశంపై కూడా ఈ సమావేశంలో గట్టిగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు 25,000 కోట్ల వరకు ఉంటుందని కొందరు అంటున్నా, ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బకాయిలు వెంటనే చెల్లించలేకపోతే కనీసం ప్రతి ఉద్యోగికి, పెన్షనర్కు ఎంత మొత్తం బకాయి ఉందో పే స్లిప్లో నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకుడు సూర్యనారాయణ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. గతంలో పెన్షనర్లకు తగ్గించిన 3% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని, 70-75 సంవత్సరాల వయసులో ఉన్న పెన్షనర్లకు ఈ సదుపాయం వెంటనే పునరుద్ధరించాలని ఈ సమావేశంలో వారు కోరుతున్నారు. అలాగే ఎన్నికల హామీ మేరకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఇప్పటివరకు అమలు కాలేదని బొప్పరాజు ఆవేదన చెందారు. ఇవే కాకుండా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన 27 ప్రధాన డిమాండ్లను కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు బొప్పరాజు తెలిపారు. ఈ సమస్యలన్నింటిపైన ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని వారందరూ కోరుతున్నారు. అయితే ఏపీజేఏసీ అమరావతి ప్రత్యక్ష ఉద్యమాన్ని మాత్రం ఈ సమావేశంలో ప్రకటించలేదు. ముందుగా ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించే అవకాశాన్ని ఇవ్వాలని జేఏసీ నిర్ణయించింది. 2 రోజుల క్రితం జరిగిన ఏపీజేఏసీ సమావేశంలో అలపర్తి విద్యాసాగర్ కూడా ఇంచుమించు ఇదే విధంగా ప్రకటించారు. ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ పర్యటన పూర్తయ్యాక ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘాలతో సమావేశమై పిఆర్సీ, ఐఆర్, డిఏడిఆర్ బకాయిలు, పెన్షనర్ల సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం, అనంతపురంలో నిర్వహించాల్సిన ఉద్యమ సన్నాహక సభలను కూడా ప్రభుత్వ హామీపైనే వాయిదా వేసిన విషయాన్ని బొప్పరాజు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ నిరీక్షణ కూడా ఏపీజేఏసీ అమరావతి ఒక గడువు పెట్టింది. ఆగస్టు 15వ తేదీలోపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని డెడ్లైన్ విధించింది. ఆ తేదీ వరకు ఎలాంటి నిర్ణయాలు రాకపోతే అదే వారంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని రాష్ట్ర సెక్రటేరియట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాబోతున్న తుఫాను లాంటి ఉద్యమానికి ఇది చివరి హెచ్చరికగా భావించాలని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించాలంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళక తప్పదని ఉద్యమ నాయకులు భావిస్తున్నారు. ఇప్పుడు మొత్తం వ్యవహారం ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరిస్తుందా, లేక ఉద్యోగ సంఘాలు హెచ్చరించినట్లుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా? రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాయి. ఏం జరగబోతోందో చూడాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు ఆగాల్సిందేనా? ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే
ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.